హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని గురించి తెలుసుకున్నాము. రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ ఏ కండిషన్స్లో అవుతారు అనేది చూసాము. నెక్స్ట్, వ్యక్తి అనే డెఫినేషన్లోకి వచ్చే మరొక పదం హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, హిందూ అవిభక్త కుటుంబం. ఇప్పుడు మనం హిందూ అవిభక్త కుటుంబం యొక్క నివాస ప్రతిపత్తిని ఏ విధంగా నిర్ణయిస్తారు అనేది చూద్దాము. హిందూ అవిభక్త కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం లాగా అందరూ కలిసి వ్యాపారం చేసుకుంటారు. వచ్చిన లాభాన్ని కుటుంబంలో ఉన్న సభ్యులందరూ సమానంగా పంచుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఓన్లీ వన్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఆ ఫ్యామిలీలో ఎవరైతే పెద్ద వ్యక్తి ఉంటారో ఎక్స్పీరియన్స్లో కానీ ఏజ్లో కానీ వారినే కర్త అని అంటారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ యొక్క కంట్రోలింగ్ మేనేజ్మెంట్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే ఆ కర్త యొక్క చేతుల్లో ఉంటుంది. అలాగే వాళ్ళు చేసే వ్యాపారం యొక్క బిజినెస్ యొక్క నియంత్రణ కూడా ఆ కర్త చేతుల్లోనే ఉంటుంది. డెసిషన్స్ తీసుకోవడం అనేది హిందూ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కర్త నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఫ్యామిలీ యొక్క ఈ బిజినెస్ యొక్క కంట్రోలింగ్ పవర్, ఈ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో జరుగుతుందా లేదంటే అదర్ కంట్రీస్లో జరుగుతుందా అనేది ఫస్ట్గా మనం చూసుకోవాలి. సో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ యొక్క రెసిడెన్షియల్ స్టేట్ అంటే రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంటా, నాన్ రెసిడెంటా అని నిర్ణయించడానికి ముందు ఈ ఫ్యామిలీ యొక్క కర్త అసలు ఎక్కడ నివసిస్తున్నారు, ఇండియాలో నివసిస్తున్నారా ఫారెన్ కంట్రీలో నివసిస్తున్నారా అనేది మనం చూసుకోవాలి. ఈ బిజినెస్ యొక్క కంట్రోలింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది? ఒకవేళ ఇది పూర్తిగా ఇండియా నుంచే జరుగుతూ ఉంటే, ఇండియాలోనే ఆ బిజినెస్ యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే కనుక నియంత్రణ అనేది, మేనేజ్మెంట్ అనేది కంప్లీట్గా ఇండియాలోనే ఉంటే వాళ్ళని నివాసిగా చెప్పవచ్చు, అంటే ఒక రెసిడెంట్ అని మనం చెప్పవచ్చు. అలా కాకుండా కంట్రోలింగ్ మొత్తం భారతదేశం వెలుపల నుండి జరుగుతుంది అనుకోండి, బిజినెస్ మాత్రమే ఇక్కడ రన్ అవుతుంది, కంట్రోలింగ్ మాత్రం, నిర్వహణ మాత్రం భారతదేశం వెలుపల నుండి అదర్ కంట్రీస్ నుంచి జరుగుతుంటే కనుక అతన్ని మనం నాన్ రెసిడెంట్ అని చెప్పవచ్చు. అంటే ఆ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీని మనం కంట్రోలింగ్ ఇండియాలో ఉంటే రెసిడెంట్ అని చెప్తున్నాం, కంట్రోలింగ్ అనేది అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే కనుక అతన్ని నాన్ రెసిడెంట్ అని చెప్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు సాటిస్ఫై చేయాల్సిన కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. వాటిని అదనపు షరతులు అంటాము. సో ఇప్పుడు ఆ షరతులు ఏంటి అనేది చూద్దాము. అందులో మొదటి షరతు వచ్చేసి గత సంవత్సరంలో ఈ కర్త ఎవరైతే ఉన్నారో అతను గడిచిన గత 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలు ఇండియాలో ఉండాలి. అది మొదటి కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చేసి గత సంవత్సరాల్లో, తక్షణమే గడిచిన సంవత్సరాల్లో, గత 7 సంవత్సరాల్లో 730 రోజులు అతను ఇండియాలోనే ఉండాలి. సో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ యొక్క కర్త ఈ ఫ్యామిలీ మొత్తం, ఈ డెసిషన్ టేకింగ్ మొత్తం ఇండియాలోనే ఉంటే అతను రెసిడెంట్ అని చెప్పాము. అవి కాకుండా అదనపు షరతులు 2 చెప్పుకున్నాము. సో ఈ రెసిడెంట్ అయిన హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కనుక ఈ 2 షరతుల్ని కూడా తృప్తిపరిస్తే రెసిడెంట్ అని అంటాము. ఈ 2 షరతుల్ని తృప్తిపరచకపోతే అతన్ని నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని అంటాము. అలాగే ఏ షరతుల్ని తృప్తిపరచకుండా అసలు నియంత్రణ అనేది భారతదేశంలో లేకపోతే ఆ ఫ్యామిలీని, ఆ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీని, ఆ వ్యక్తిని మనం నాన్ రెసిడెంట్గా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఐ రిపీట్, రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్. నియంత్రణ, మేనేజ్మెంట్, కంట్రోలింగ్ పవర్ ఇండియాలోనే ఉంటే రెసిడెంట్ అవుతుంది. నెక్స్ట్, కంట్రోలింగ్ పవర్ ఇండియాలోనే ఉండి మనం చెప్పుకున్న అదనపు షరతుల్ని కనుక సాటిస్ఫై చేయకపోతే, అంటే గత 7 సంవత్సరాలలో 730 రోజులు లేకపోయినా, గడిచిన 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇండియాలో కర్త నివసించి ఉండకపోయినా కూడా ఆ 2 షరతుల్ని సాటిస్ఫై చేయకపోతే అతను నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని అంటాము. సో అసలు ఓవరాల్గా బిజినెస్ అనేది ఇండియాలో ఉంది, బట్ డెసిషన్ మేకింగ్ అనేది ఫారెన్ కంట్రీ నుంచి జరుగుతుంది, కర్త అనేవాడు ఇండియాలో లేరు అనే విషయానికి వస్తే, అలా కనుక ఉంటే కనుక ఆ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీని, ఆ వ్యక్తి యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ని, నివాస ప్రతిపత్తిని మనం నాన్ రెసిడెంట్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం చెప్పుకుంది కూడా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, హిందూ అవిభక్త కుటుంబం యొక్క నివాస ప్రతిపత్తిని ఏ విధంగా నిర్ణయిస్తాము అనేది చెప్పుకున్నాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాము. ఎక్స్ ఫస్ట్ టైం భారతదేశానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఏప్రిల్ 16, 2016 వచ్చారు. ఇండియాకి వచ్చి
ఏప్రిల్ 10, 2018 వరకు ఢిల్లీలో ఉండడం జరిగింది. తర్వాత తిరిగి అక్టోబర్ 5, 2018 ఫారెన్ వెళ్ళిపోయే వరకు కూడా చెన్నైలో నివసించడం అనేది జరిగింది. దీనిని బట్టి మనం ఆ వ్యక్తి యొక్క అసెస్మెంట్ 2019, 2020 సంవత్సరానికి అతని యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ని, ఆ కర్త యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ని మనం ఇప్పుడు డిసైడ్ చేయాలి, నిర్ణయించాలి. సో ఇప్పుడు అసలు కండిషన్స్కి వస్తే, ప్రాథమిక షరతులకు వస్తే, మొదటి కండిషన్ గత సంవత్సరంలో అంటే 2018-19 సంవత్సరంలో అతను 182 రోజులు భారతదేశంలో నివసించి ఉండాలి. ఈ విధంగా చూస్తే కనుక అతను గత సంవత్సరంలో 2018-19లో భారతదేశంలో 182 రోజులు నివసించి ఉన్నాడు. ఇప్పుడు మనం అదనపు షరతుల్లోకి వెళ్ళాలి. అదనపు షరతుల్లోని మొదటి షరతు ఏం చెప్పుకున్నాము? తక్షణమే గడిచిన 10 సంవత్సరాలలో, గత 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలు ఇండియాలో నివసించి ఉండాలి. సో ఇప్పుడు మనం ఆ క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి. లాస్ట్ 10 ఇయర్స్ తీసుకొని, లాస్ట్ 10 ఇయర్స్లో అతను 2 ఇయర్స్ అన్న ఇండియాలో నివసించి ఉన్నాడా లేదా అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. సో ఈ కండిషన్ ప్రకారం అతను గత సంవత్సరాలైన 2016, 17, 2017-18 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అతను ఇండియాలో నివసించడం అనేది జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే అతను ఒక కండిషన్, అదనపు షరతులని మొదటి కండిషన్ని సాటిస్ఫై చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ని చూద్దాం. నెక్స్ట్ కండిషన్ ఏంటి? తక్షణమే గడిచిన 7 సంవత్సరాలలో, గత 7 సంవత్సరాలలో అతను 730 రోజులు ఇండియాలో నివసించి ఉండాలి. ఇప్పుడు ఆ 730 రోజులు నివసించి ఉన్నాడా లేదా అనేది మనం చూడాలి. సో ఎక్స్ అనే వ్యక్తి గత 2 సంవత్సరాల్లో అంటే ఏప్రిల్ 16, 2016 నుండి మార్చి 31, 2018 వరకు అతను మొత్తం 716 రోజులు ఇండియాలో నివసించడం జరిగింది. అంటే మనకి కావాల్సింది 730 రోజులు, కానీ అతను నివసించింది 716 రోజులు మాత్రమే. సో ఇక్కడ ఎడిషనల్ కండిషన్స్లో, అదనపు షరతులలో ఒక షరతుని మాత్రమే అతను సాటిస్ఫై చేయడం జరిగింది. కాబట్టి ప్రాథమిక షరతులు, అదనపు షరతులు చూసినప్పుడు మనకి ఇక్కడ రెసిడెంటా, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంటా అనేది డిసైడ్ చేయాలి. కాబట్టి ప్రాథమిక షరతుల్లో ఒక షరతుని, అలాగే అదనపు షరతులు ఒక షరతుని సాటిస్ఫై చేసినందున ఇతన్ని మనం ఏమనొచ్చు అంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనాలి. ఇతను రెసిడెంట్ కాదు, నాన్ రెసిడెంట్ కాదు, ఇతను రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం హిందూ అవిభక్త కుటుంబం యొక్క రెసిడెన్షియల్ స్టేటస్, నివాస ప్రతిపత్తిని నిర్ణయించవచ్చు. సో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ మరొక వ్యక్తి ఫామ్ యొక్క రెసిడెన్షియల్, ఒక సంస్థ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్, నివాస ప్రతిపత్తిని ఏ విధంగా నిర్ణయించవచ్చో, వాళ్ళ కండిషన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కండిషన్స్ యొక్క సెక్షన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇండివిజువల్కి వచ్చేసరికి, విడి వ్యక్తికి వచ్చేసరికి సెక్షన్ 6(1)లో, అలాగే సెక్షన్ 6(6)లో కండిషన్స్, అదనపు షరతులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి వచ్చేసరికి సెక్షన్ 6(2)లో కండిషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సేమ్ అదనపు షరతులు వచ్చేసరికి సెక్షన్ 6(6)లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి వచ్చేసి ఒక సంస్థ యొక్క నివాస ప్రతిపత్తిని ఏ విధంగా నిర్ణయిస్తారు అనేది చూద్దాం. ఇక్కడ సెక్షన్ 6(2) కింద మనం ఒక సంస్థ యొక్క, ఒక భాగస్వామ్య సంస్థ యొక్క లేదా అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ యొక్క నివాస ప్రతిపత్తిని ఏ విధంగా చెప్పగలుగుతాము అంటే, ఈ సంస్థ ఏదైతే భాగస్వామ్య సంస్థ ఉందో అందులో ఓనర్స్ ఎవరు అవుతారు? జనరల్గా వాళ్ళ పార్ట్నర్సే అవుతారు. ఆ మెంబర్సే ఓనర్షిప్ ఉంది. ఆ మెంబర్స్ అందరూ కలిసి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ సంస్థ యొక్క కంట్రోలింగ్, మేనేజ్మెంట్ అంతా కూడా పూర్తిగా కానీ పాక్షికంగా కానీ భారతదేశంలో ఉంటే, భారతదేశం నుంచి నడిపిస్తూ ఉంటే, భారతదేశంలోని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే కనుక అటువంటి సంస్థని రెసిడెంట్ అని అంటాము. భారతదేశం నుండి కాకుండా మరే ఇతర కంట్రీ నుండి అయినా ఈ సంస్థని నియంత్రణ చేస్తూ నిర్వహిస్తూ ఉంటే కనుక అటువంటి సంస్థల్ని నాన్ రెసిడెంట్ అని అంటాము. సో ఇక్కడ ఈ ఫామ్ యొక్క నివాస ప్రతిపత్తిని 2 రకాలుగానే డివైడ్ చేస్తాము, రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్. ఇక్కడ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది ఉండదు. ఫామ్ విషయానికి వచ్చేసరికి, అలాగే కంపెనీ విషయానికి వచ్చేసరికి కూడా ఓన్లీ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ మాత్రమే ఉంటాయి. రెసిడెంట్ అని ఎప్పుడు అంటామండి? ఆ కంట్రోలింగ్ అండ్ మేనేజ్మెంట్ మొత్తం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ భారతదేశంలో ఉంటే రెసిడెంట్ అవుతారు. కంట్రోలింగ్ అండ్ మేనేజ్మెంట్ అదర్ కంట్రీస్ నుంచి ఉంటే కనుక, ఇండియాలో లేకపోతే కనుక వారి యొక్క నివాస ప్రతిపత్తి నాన్ రెసిడెంట్గా ట్రీట్ చేయబడుతుంది. నెక్స్ట్ ఒక కంపెనీ యొక్క నివాస ప్రతిపత్తిని గురించి చెప్పుకున్నాము.
ఇది వచ్చేసి ఇక్కడ కూడా దీని యొక్క నివాస ప్రతిపత్తిని మనం రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్గా డివైడ్ చేస్తాము. ఇక్కడ కూడా ఎవరైతే కంపెనీని నడిపిస్తున్నారో, ఎవరి చేతిలో అయితే ఆ నిర్వహణ ప్లస్ నియంత్రణ అనేది ఉన్నదో, ఏ కంపెనీ పూర్తిగా దాని యొక్క నియంత్రణ అనేది భారతదేశం నుండే ఉంటే కనుక దానిని రెసిడెంట్ అని చెప్పగలుగుతాం. దాని యొక్క నియంత్రణ మరియు నిర్ణయాలు అవుట్ సైడ్ కంట్రీలో ఉంటే కనుక దానిని నాన్ రెసిడెంట్గా చెప్తాము. సో ఇదంతా కూడా సెక్షన్ 6(3) కింద చెప్పుకోబడింది. సో ఒక కంపెనీ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ని, నివాస ప్రతిపత్తిని ఏ సెక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు అంటే సెక్షన్ 6(3) కింద చెప్పబడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇండియన్ కంపెనీ అయితే కనుక అది ఎస్టాబ్లిష్ చేసిందే మనం కాబట్టి దాని యొక్క కంట్రోలింగ్ అనేది ఇండియాలోనే ఉంటుంది. దాన్ని ఇండియా నుంచే నడిపిస్తాం కాబట్టి నిర్ణయాలు కూడా ఇండియాలోనే తీసుకోబడతాయి కాబట్టి దాన్ని మనం రెసిడెంట్ అని చెప్పేయచ్చు. అలా కాకుండా ఒక ఫారెన్ కంపెనీ కనుక ఇండియాలో ఉంటే దాని నియంత్రణ మరియు మేనేజ్మెంట్ నిర్వహణ కూడా ఇండియా నుంచి ఉందా, అవుట్ సైడ్ కంట్రీ నుంచి ఉందా అనేది చూసుకోవాలి. ఫారెన్ కంపెనీ అయినప్పటికీ దాని యొక్క నియంత్రణ మరియు నిర్వహణ ఇండియా నుంచే ఉంటే కనుక అది రెసిడెంట్ అవుతుంది. అలా కాకుండా అది ఫారెన్ కంపెనీ కాబట్టి దాని యొక్క నియంత్రణ అనేది ఫారెన్ కంట్రీ నుంచే ఉంటే, అంటే అవుట్ సైడ్ ఇండియా నుంచే ఉంటే కనుక అది నాన్ రెసిడెంట్ అవుతుంది. సో కంపెనీ విషయంలో మనం రెసిడెన్షియల్ స్టేటస్ 2 రకాలుగానే చెప్పగలుగుతాం. ఒకటి రెసిడెంట్, 2 నాన్ రెసిడెంట్. ఇక్కడ కూడా నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనే రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఉండదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇండియన్ కంపెనీస్ అని చెప్పుకున్నాం కదా. ఇండియన్ కంపెనీస్ అంటే మన యాక్ట్ ప్రకారం, అంటే కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం నమోదైన కంపెనీని ఇండియన్ కంపెనీస్ అంటాం. వాటి యొక్క కంట్రోలింగ్ అనేది కూడా ఇండియా నుంచే ఉంటుంది కాబట్టి అటువంటి కంపెనీస్ యొక్క నివాస ప్రతిపత్తి మనం రెసిడెంట్ అని చెప్పగలుగుతాం. సో ఇదంతా కూడా ఒక కంపెనీ యొక్క నివాస ప్రతిపత్తిని ఏ విధంగా నిర్ణయించగలుగుతాము అనే దాని గురించి చెప్పుకున్నాము. సో విడి వ్యక్తి అవ్వచ్చు, సంస్థ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, హిందూ అండ్ ఫ్యామిలీ అవ్వచ్చు. సో వ్యక్తి ఎవరైనా సరే వారి యొక్క నివాస ప్రతిపత్తి బట్టి మనం వారి ఆదాయంపై పన్ను విధించడం అనేది జరుగుతుంది. సో వ్యక్తి యొక్క ఆదాయంపై పన్ను విధించాలి అంటే ముందుగా మనం కనుక్కోవాల్సింది ఆ వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి, రెసిడెన్షియల్ స్టేటస్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఇది ఓవరాల్గా రెసిడెన్షియల్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి, ఏ వ్యక్తికి ఏ విధంగా తెలుసుకోవాలి, వాళ్ళ కండిషన్స్ ఏంటి అనేది ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాము. థ్యాంక్ యూ.